మరి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకు హోదా ముఖ్యమంత్రి అయినా కూడా 20 ఏళ్ళకి వెళ్ళి రాజకీయాలు అని చెప్పినా ఇవాళ చూసినావేందో 20 ఏళ్ళ ప్రస్థానం అని చెప్పి ఆళ్ళు కూడా ఇచ్చుకోరు ముఖ్యమంత్రి. నువ్వు జెడ్పీటీసీగా చేసినా, ఎమ్మెల్యేగా చేసినా, ఎమ్మెల్సీగా చేసినా, ఎంపీగా చేసినా, ఆడి వరకు చేసినటువంటి అన్ని పాత్రలు ప్రతిపక్షంలో చేసిండు. దాంతో ఏమైపోయిందంటే ఆయనకు పరిపాలన మీద అవగాహన లేదు. ఏ ఒక్కనాడు రివ్యూలో కూర్చోలే. కనీసం అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను 10 ఏళ్ళు పనిచేస్తే మంత్రులు మా జగదీష్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు లేదంటే సీఎం గారు రివ్యూ చేసినా మేము కూర్చొని కొద్దిసేపు అలా వింటుంటిమి. దానివల్ల కనీసం అవగాహన వస్తుంది. ఈయన ఏడిపోయినా కూడా ఏమంటుండే ప్రతిపక్షం కాబట్టి 2 డైలాగులు గట్టిగా చెప్పేది పేపర్లో ఫోటో దిగి పోయేటోడు తప్ప పరిపాలన మీద అవగాహన లేదు. గతంలో మంత్రిగా పనిచేసినోడు కాదు, ఏది కాదు కాబట్టి, ఈవెన్ అధికార పార్టీలో కూడా పనిచేయలేదు కాబట్టి డైరెక్ట్ తీసుకొచ్చి ముఖ్యమంత్రికి కూర్చుని మరి 20 ఏళ్ళ ప్రస్థానం కొనసాగిస్తున్న పైన తెలిసిన ఏకైక పని ఏంటంటే రియల్ ఎస్టేట్ దాని తప్ప ఇంకోటి తెలియదు. ప్రాబ్లం ఏంటంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాక కూడా ఇంకా రియల్ ఎస్టేట్ దందా చేస్తుంది తప్ప ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి, రైతాంగానికి ఏం కావాలి. సరే కేసీఆర్ గారు ఒక 5 స్టెప్పులు చేసిపోయాడు, మరి దాన్ని ఇంకో స్టెప్ చేసి 6వ స్టెప్ 7వ స్టెప్ చేసి ఇంకా బాగు చేసేందుకు ఏం చేయాలనేటువంటి కనీస అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసి నేను ధరణి తీసేస్తా అని చెప్పి భూభారతి అని చెప్పి ఒక కొత్త పోర్టల్ తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రంలో 2025లో ఏప్రిల్ అనుకుంటా తీసుకొని వచ్చి స్టార్ట్ చేసిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని అక్రమాలే. ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఒక చిన్న రైతు ఏదైనా సమస్య ఉంటే ఒక అప్లికేషన్ పెట్టుకుంటే దానికి మాత్రం 190 సార్లు కిందికి మీదికి తిప్పేసి మ్యాక్సిమం రిజెక్షన్సే. ఆ పని సక్రమంగా జరగదు. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4000 నుంచి 4500 అప్లికేషన్స్ ఎవరికి సంబంధం లేకుండా అప్రూవ్ అయిపోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4000 నుంచి 4500 అప్లికేషన్స్ ఎవరికీ సంబంధం లేదు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టరు, కలెక్టరు, సీసీఎల్ఏ, మరి ఎవరు చేసినట్టు, ఎవరు సంతకం పెట్టినట్టు, ఎవరు అప్రూవల్ ఇచ్చినట్టు? డిజిటల్ సిగ్నేచర్ కలెక్టర్ పెట్టాలి. ఒకవేళ నాదేదైనా నాలా కన్వర్షన్ కావాలి, నాదైనా మార్చుకోవాలంటే నేను పోయి నా సంతకం పెట్టాలి. యాజ్ ఏ రైతుగా నా సంతకము లేదు, వాని సంతకము లేదు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? నేను ఊరికే చెప్పట్లేను. 2 రోజులకి వెళ్ళి ప్రభుత్వాల తర్జన భర్జనలు ఆగమాగమవుతారు. ఎట్లా జరిగింది ఇది, ఏమైంది ఇది, వాళ్ళని పిలిచాడుగా, వీళ్ళని పిలిచాడుగా, ఐఎంఆర్ఓ నాడుగా, ఈఎంఆర్ఓ నాడుగా. ఒకటే ఊరు ఎగ్జాంపుల్ చెప్తా. సిద్దిపేట జిల్లా కుక్నూరుపల్లి మండలం 80 అప్లికేషన్స్ అప్రూవ్ అయిపోయినాయి. ఇది విచిత్రం ఏంటంటే మీకు అప్లికేషన్స్ అని చెప్తున్నా కానీ వాస్తవంగా నేను చెప్పేది కూడా సవరించుకోవాలి. ఎందుకు అంటే అప్లికేషన్ కూడా లేదు వాటికి. ఎవడు అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు నాకు ఇట్లా మార్చని. నాలా అయితే నాలానో, ప్రోబిట్లోకి వెళ్ళి తీసేయమనో, లేకపోతే నాకు అమ్మినానో, ఆయనకు చేస్తానో, ఏం లేకుండానే 80 పేర్లు మారిపోయినాయి. సేమ్ అట్లనే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి నా దగ్గర లిస్టు కూడా ఉంది, మీకు ఇస్తా. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి నాలా కన్వర్షన్ ఎలాంటి అప్లికేషన్ లేకుండా నాలా కన్వర్షన్ అయినటువంటి లిస్ట్ ఇది. ఒక్క రంగారెడ్డి జిల్లాదే ఇస్తుంది. ఇప్పుడు మీకు రాష్ట్రం మొత్తం తీయాలంటే ఎక్కువైతే అప్లికేషన్లు కాబట్టి ఏదో ఒక ఎగ్జాంపుల్ కావాలి కాబట్టి దానికి రంగారెడ్డి జిల్లా అయితే అందరికీ అర్థమవుతుంది ఈజీగా. ఎక్కువ కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఉన్నాయి కాబట్టి. నాలా కన్వర్షన్ అనేటువంటిది రైతుగా నేను పోయి అప్లికేషన్ పెట్టి నా తంబు పెట్టి నా వివరాలు పెట్టి అడిగితేనే నాలా కన్వర్షన్ చేయాలి. ఏం సంబంధం లేకుండా నాలా కన్వర్షన్ చేశారు. దానికి సంబంధించినటువంటి వివరాలు నాలా కన్వర్షన్ లాగానే సేమ్ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి లిస్ట్ ఇది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి భూములు ఎలాంటి అప్లికేషన్ లేకుండానే దాదాపు 100 ఎకరాలు, నియర్ బై 96 ఎకరాల 30 గుంటలు నా దగ్గరకు వచ్చిన లిస్ట్ ఇది. ఒక్క రంగారెడ్డికి సంబంధించింది 96 ఎకరాల 30 గుంటలు ఈ లిస్టు. ఎలాంటి అప్లికేషన్ లేకుండా ప్రొహిబిటెడ్ లిస్ట్కి వెళ్ళి తీసేసారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళకి ఇష్టమైతే, వాళ్ళకి అవసరం ఉంటే కోట్ల విలువ చేసేటువంటి భూములను ఎవరికీ సంబంధం లేకుండా ఈరోజు బ్యాక్ ఎండ్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు, కబ్జాదారులు, ఆక్రమణదారులు, స్కామ్ చేసేటోళ్ళు, కోట్ల రూపాయల కుంభకోణం ఇగో దీని వెనుక దాగుంది. దానికోసం మాట్లాడడానికి ప్రధానంగా పెట్టుకున్నది ఈరోజు ప్రెస్ మీట్. దానిలో ఆ వెసులుబాటు లేకుండే, వితౌట్ రైతు కానీ వితౌట్ కలెక్టర్ కానీ డిజిటల్ సిగ్నేచర్ లేకుండా చేసే వెసులుబాటు లేకుండే. మరి ఇప్పుడు ఎక్కడ జరిగింది ఇది? దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? రెవెన్యూ మంత్రి ఏం చేస్తున్నాడు? పెంగులెడ్డి శ్రీనివాసరెడ్డి
నీ కన్స్ట్రక్షన్లు, నీ దందాలు. అయ్యో మనకి ఇబ్బంది అవుతట్టుందిరా, ఇది ఉండేటట్టు నిలబడతట్లేదు, రేపు గవర్నమెంట్ మారిన తర్వాత మనం చేసిన అక్రమాలతో మనం ముడి మీద అంతట్టున్నారు, మరి ఏం చేసుకోవాలి మనం అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని ఇక అటు ఇటు చూసి మనం బీజేపీకి పోవాల్సి వస్తట్టుందిరా అని చెప్పేసి మాట్లాడుకున్నాడు. మొన్న నేను చెప్పేది 2 రోజుల క్రితం. ఆయన పర్సనల్ ఆయన ఉన్నాడు. మరి ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే నీ డిపార్ట్మెంట్లో దీని గురించి ఎవడు మాట్లాడాలి, ఎవడు చెప్పాలి? అధికారులు కూడా పిలిపించారు. దాదాపు 122 మంది ఎంఆర్ఓలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుంది అని అనుమానం వచ్చి వాళ్ళని పిలిపించి, మరి 122 మందిని సస్పెండ్ చేయలేం కదా, ఈవెన్ ఫెయిల్యూర్ అది, మన ఇజ్జతే పోతుందని చెప్పి వాళ్ళని మందలిచ్చి ఇంకోసారి ఇట్లా చేయదు అట్లా చేయదు అని చెప్పేసి నచ్చపోయేటువంటి ప్రయత్నం చేశారు. ఇదే రంగారెడ్డి జిల్లాలో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ప్రముఖ పత్రిక ప్రచురించింది, కానీ దాంతోపాటు వాస్తవం ప్రచురించాల్సింది. ధరణి అని పెట్టండి, ధరణికి సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే దీంట్లో డేట్తో సహా ఉంది. ఏ నాలా కన్వర్షన్ ఎప్పుడైందనేటువంటిది డేట్ కూడా ఇల్లు ఉంటుంది. ఈ ప్రొహిబిటెడ్ ఎక్స్చెక్లు తీసేసినటువంటి డేట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా 25-26 మధ్యలో జరిగినవి, అప్పటికి ధరణి లేదు. ఇవన్నీ కూడా అనుమానం వచ్చి ఫోరెన్సిక్ పంపించిన వీళ్ళే. ఇన్ని జరిగినాయి, ఇట్లా ఇది నిజమేనా అబద్ధమా, ఈ సంతకాలు ఏంది, దీంట్లో ఎవరు పాల్పడి ఉంటారని చెప్పేసి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్టే ఇవన్నీ కూడా 25-26 జరిగినాయని. ఆ సంతకాలన్నీ అంటే కొన్ని సంతకాలు పెట్టి జరిగినాయి, కొన్ని సంతకాలు పెట్టకుండా జరిగినాయి. దానికి మించి మొత్తం భూభారతిలో దాదాపు 1,00,00,000 ఎకరాల భూమిని ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టారు. 1,00,00,000 ఎకరాలు.